ఫైనల్లీ 'కల్కి' మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేసేసారు. అండ్ చాలా సేపయితే వెయిట్ చేపిచ్చారు. అండ్ మొన్నే లీక్ అయిపోయింది. లీక్డ్ ట్రైలర్‌కి గూడా ఇంతసేపు వెయిట్ చేపిచ్చాలా అనిపించింది నాకైతే మాత్రం. ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. అప్పుడు ఈ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ విజువల్స్ అయితే కొన్ని లీక్ అయ్యాయి. అండ్ ఆ లీక్ అయిన విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ సో ఇప్పుడు ఈ ట్రైలర్ చూసాక ముందు ట్రైలర్‌కి, ఈ ట్రైలర్‌కి డిఫరెన్సెస్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ ట్రైలర్‌లో మెయిన్‌గా అట్రాక్ట్ చేసినవేంటో కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్‌లీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి గైస్. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. మీరు సపోర్ట్ ఇస్తే 200 సబ్స్క్రైబర్స్ కూడా చేసుకోవచ్చు ఫాస్ట్‌గా. సో ప్లీజ్ గైస్ షో యువర్ సపోర్ట్ అండ్ లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఫైనల్లీ ట్రైలర్ అయితే చూసేసాను. అండ్ చూసాక నాకైతే ఒకటే అనిపించిందనమాట. చాలా బాగుంది. చాలా బాగుంది. కంపేర్ టు ఫస్ట్ ట్రైలర్. అండ్ ఫస్ట్ ట్రైలర్ ఇంటెన్షన్ ఏంటో మనందరికీ తెలుసు. కల్కి వరల్డ్ ని ఇంకా ఇండెప్త్ గా ఇంట్రడ్యూస్ చేయడం. అండ్ సెకండ్ ట్రైలర్ ఉద్దేశం ఏంటంటే అట్రాక్షన్ అయితే గ్రాప్ చేశారు అనమాట. నిజంగానే అట్రాక్షన్ గ్రాప్ చేశారు. ఎందుకంటే అంత బాగుంది సెకండ్ ట్రైలర్ మాత్రం. ఫస్ట్ ట్రైలర్ తో కంపేర్ చేస్తే కూడా ఫస్ట్ ట్రైలర్ వచ్చి 3 minutes లెంత్ ఉన్నా సరే మనకి ఇండైరెక్ట్ గా ఏం చూపించలేదు. బట్ జస్ట్ నరేషన్ ఇస్తూ వచ్చారన్నమాట. ఏం జరుగుతుంది ఆ టైంలో అనేసి. బట్ ఈ ట్రైలర్ లో మాత్రం ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ బాగానే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా డైవ్ అయితే చేసేశారు ఆ కల్కి వరల్డ్‌లోకి అయితే మాత్రం. అండ్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. చాలా సూపర్ విలన్ లా అయితే కనిపిస్తున్నారు నాకైతే మాత్రం. ఎందుకంటే తనకంటూ ఒక మోరల్ వాల్యూస్, తనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక డైలాగ్ అయితే చెప్తానమాట. మనుషులు మారరు, అసలు మారరు అనేసి అయితే ఒక డైలాగ్ అయితే ఉంటుందన్నమాట. సో అయితే ఇక్కడ తనైతే ఎప్పటి నుంచో బతుకుతున్నాడేమో అని నాకైతే అనిపిస్తుంది. అంటే తనైతే అంతమే లేదు, తను కూడా ఇమ్మోరల్ ఏమో అని నాకైతే అనిపిస్తుంది. సో ఏమవుతుందో చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ బుజ్జి గురించి మాట్లాడుకోవాలి. బుజ్జి కార్ ని మామూలుగా అయితే హైప్ చేయలేదు. మనకైతే ఫస్ట్ నుంచి బుజ్జి అంటూ హైప్ చేశారు. ఎందుకు ఆ హైప్ అనుకున్నారు అందరూ. బట్ ఇక్కడ ఈ ట్రైలర్ ఎండింగ్ లో మనకైతే ఇచ్చారు బుజ్జి అసలు ఏంటో అనేసి. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానమాట నేనైతే బుజ్జి ప్రీవ్యూ వీడియో వచ్చినప్పుడు. బుజ్జి జస్ట్ నాట్ ఒక కార్ లాగే కాదు, ఒక స్పేషిప్ లాగా కూడా అనిపిస్తుంది. అండ్ ట్రాన్స్ఫార్మర్స్ లో కూడా మారే ఛాన్సెస్ ఉంది అన్నాను. అండ్ ఎగ్జాక్ట్ గా ట్రైలర్ ఎండింగ్ లో అయితే మనకు ఆ షాటే ఉంటుంది అనమాట. అశ్వత్థామ వర్సెస్ ప్రభాస్ ఫేస్ ఆఫ్ లో అయితే ప్రభాస్ అయితే ఇలా అయితే ట్రాన్స్ఫార్మ్ అయ్యి బుజ్జితో పాటు ఫైట్ అయితే చేస్తాడైతే మనకు చూపిస్తున్నారు. సో ఫస్ట్ ఫైట్ ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ కి అండ్ ప్రభాస్ ఫస్ట్ ఫైట్ జరుగుతుందో అప్పుడైతే ప్రభాస్ ఓడిపోతాడు. మనకైతే అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే డైలాగ్ అయితే చెప్తారనమాట, ఈసారి అయితే ఖచ్చితంగా రెడీ అయ్యే వచ్చాననేసి. సో ఇక్కడ అశ్వత్థామ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ కూడా మనకైతే ఇండైరెక్ట్ గా చూపించేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం చాలా క్యామియోస్ అయితే ఉండబోతున్నాయి అనేసి. అండ్ అలాగే ఇప్పుడు కూడా మనకి ఇక్కడ ఒక చిన్న సీన్ అయితే చూపించారన్నమాట. ఇక్కడే ఒక వెలుతురు వచ్చి ఈ క్యారెక్టర్ కడుపు లోపలికి అయితే వెళ్తుందనమాట. ఇది ఎవరో కాదు, అభిమన్యుడి భార్య ఉత్తర అనమాట. సో తన కడుపులో ఉన్న బిడ్డపై బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థాముడు ప్రయోగించినప్పుడు వచ్చే సీన్ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ట్రైలర్ లో అయితే వార్ సీక్వెన్స్ కూడా చూపిస్తారన్నమాట. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా మార్చాడు కంపేర్ టు ట్రైలర్ 1. అండ్ ఈ సీన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి అయితే బీజిఎం అయితే చాలా సెటిల్ గా అయితే ఇచ్చారు. మనకైతే ఓవర్ ఎలివేటెడ్ కూడా ఇవ్వలేదన్నమాట. మొత్తం థియేటర్లోనైతే చూసుకుందామని అయితే అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ నాగశ్విన్ అయితే ఇంకా కంప్లీట్ గా అయితే డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు. ఇంకా ఏదో దాచుతున్నాడు అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ కల్కి ఎవరు అనే క్వశ్చన్ మాత్రం ఇంకా అలాగే ఉంది. కల్కి ప్రభాస్ అవుతాడా కాదా అనేసి. అండ్ అశ్విన్ దత్ గారు అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారన్నమాట 1 year బ్యాక్. కల్కి క్యారెక్టర్ ఓన్లీ ప్రభాస్ ఒకటే ప్లే చేయగలడు, ఆరా ప్రభాస్ కి మాత్రమే ఉందని అయితే చెప్పారు. సో ఈ లెక్క నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రభాసే చేస్తున్నాడు అనేసి. జస్ట్ మనకైతే దాచిస్తున్నారు. అండ్ ఎలాగా కల్కి ప్రభాస్ అవుతాడు అని నేనైతే అనుకుంటున్నాను అన్నమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ అయితే వస్తాయి అనుకుంటున్నాం. బట్ ఇదే లాస్ట్ ట్రైలర్ అయితే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ప్రభాస్ కూడా మొన్న ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ప్రమోషన్ ఫినిష్ అంటూ ఒక డైలాగ్ అయితే చెప్పాడు, ప్రమోషన్ హోగయా అని. సో ఇంకా ఏ ప్రమోషన్స్ ఉండవని అయితే అంటున్నారు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుందో లేదో తెలియట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే హైప్ తో మూవీ ఎలా ఉంటుందంటే బాగుంది. హైప్ అయితే కరెంట్లీ అయితే మూవీకి బాగానే ఉంది. కంపేర్ టు సలార్ ఈ మూవీకి అయితే తక్కువ. బట్ ఓవర్సీస్ నార్త్ పక్క బాగానే వచ్చింది హైప్. ఈ ట్రైలర్ అయితే ఇంకా ఎక్కువ హైప్ అయితే జనరేట్ చేస్తుంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం వర్డ్ ఆఫ్ మౌత్ మీదే ఉన్నాయి. మూవీకి ఎలాంటి టాక్ వస్తే దాన్ని బట్టే అనమాట. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేదంటున్నారు. అండ్ ఒకవేళ ఉంటే చాలా బాగుంటుంది, ఇంకా ఎక్కువ హైప్ అయితే జనరేట్ చేస్తుంది. అలాగే మూవీలో సాంగ్స్ ఏవి లేవు కాబట్టి అని నేను అనుకుంటున్నాను. బట్ మూవీ టీం ఏం ప్లాన్ చేస్తుందో మనం అయితే చెప్పలేం కదా.
అండ్ ఓవరాల్ సెకండ్ ట్రైలర్ వర్డి టూ విషయానికి వచ్చేస్తే విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ కంపేర్ టు ట్రైలర్ 1, ట్రైలర్ 2 అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పుడైతే కంప్లీట్ గా అటెన్షన్ అయితే గ్రాప్ చేసే తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఎలివేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది నాకైతే మాత్రం మూవీ చూడడానికి. అండ్ మీరు ఎలా అనుకుంటున్నారు కింద అయితే కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ముందే చెప్పాను, మీరు చూస్తే కనుక తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ గైస్. 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీరు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా 200 సబ్స్క్రైబర్స్ కూడా అవుతారు, 300 కూడా అవ్వచ్చు. సో అంతా మీరు తెలుసుకుంటేనే అవుతుంది. సో ప్లీజ్ మీకు కనుక నచ్చితే వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ బై గైస్.